అంతరంలో ఉండేటటువంటి రహస్యం వేరు. భాగవతం దశమ స్కంధానికి అంతటి ప్రాధాన్యం రావడానికి, కృష్ణావిర్భావానికి అంతటి స్థితి ఏర్పడడానికి కారణం రెండు. ఒకటి అది ఇక్కడే ఉండడం, ఒకటి ఉపాసనా మార్గంలో ఉండేటటువంటి రహస్యం ఒకటి. మనకి నెలలలో చూసినట్టయితే శ్రావణ మాసంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ జన్మిస్తారు. అక్కడి నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు లింగోత్సవం అవుతుంది. ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన ప్రారంభం కరచరణాదులు లేనటువంటి లింగోపాసనతో పూర్తవుతుంది. పూర్తయితే ఆ లింగమునందు మీరేం చూస్తారు? ఆపాతాళ నభస్తమస్త భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలస పూర్ణేందువాంతామృతై అస్తోకాపుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ఛాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండ హస్తాః ద్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవా మూర్తి వేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అదిగో అనంత బ్రహ్మాండములు నిండిపోయినటువంటి స్వరూపంతో పరమశివుడు దృగ్గోచరమవుతాడు. అది జ్ఞాన ఆవిర్భావం. అందుకని కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన 6 నెలల తర్వాత అర్ధరాత్రికి కరచరణాదులు లేని లింగోపాసన యందు పరివసిస్తుంది. అది ఉపాసన క్రమం. ఆంతరమునందు ఆయన ఏదో పాపం కంసుడు ఎటువంటి వాడైతేనే చెల్లెల్ని బావగారిని రథంలో తీసుకెడుతున్నాడు. ఊరుకుంటే ఏం పోయింది శరీరవాణికి? పొందని పేరేమిటి? అశరీరవాణిది. నాకు రైల్లో నిన్న ఒక స్నేహితుడు కనబడ్డాడు. ఆయనకి సెల్ ఫోన్ మోగింది. మోగితే ఆయన అన్నాడు, మా అమ్మాయి వాళ్ళ స్నేహితురాలు ఫోన్ చేసిందండి, ఆ పాప పేరు అనామిక అన్నాడు. నాకు ఆ పేరు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ పాప పేరు అనామిక. అసలు అది ఆ స్టేట్మెంట్ ఏమిటి అసలు అనిపించింది నాకు. కదా ఓ గొప్ప ఆత్మతత్వం కాబోలు అనుకున్నాను. నామరూపములు లేనిదే కదా అని. అందుచేత అష్టమగా ఆ వెళ్ళిపోతున్నటువంటి రథాన్ని ఏదో తీసుకెడుతున్నాడు. ఈవిడికి ఎందుకు గొడవ? దాని పేరు అశరీరం అని పలికింది. శరీరం ఉంటే కదా పలకడం. శరీరం లేనిది పలకడం ఏమిటి? శరీరం లేనిది ఒకటి పలికిందన్నారు. అసలు అక్కడ అనుమానం రావాలి. నువ్వు అలా చెప్పేసి వెళ్ళిపోతే కుదరదు. అశరీరం అని పలకడం ఏమిటి? శరీరం ఉంటే పలుకుతారు. శరీరం లేనిది ఏం పలికింది? అది కూడా పోనీ ఏం పలికిందిట? పోనీ ఏదో ఉపనిషత్తు చెప్పిందండి, అదేదో భగవద్వాక్యం చెప్పిందండి అంటే అష్టమగర్థంబో నిన్ను హరించుజిమి ఆవిడ ఇందో పడుకుని ఇది చెప్పేస్తుందంటే ఎందుకు ఈ మాట? ఏమిటి సంతోషం? ఇందులో 2 విలన్లలా కనపడతారు మనకి. ఒకరు నారదుడు, ఒకరేమో అశరీరవాణి. ఈ అశరీరవాణి చెప్పేటప్పటికీ వాడికి ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది. అశరీరవాణి అంటే ఏదో కాదు, శరీరము లేనటువంటి వాణి అంటే భగవంతుని యొక్క వాణి. అదే విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకొనుట చేత తిరిగి నువ్వు జన్మ ఎందు ప్రసరించవలసినటువంటి అవసరము లేదు, అది వేదము. ఆ వేదము పలికింది. ఏమని పలికింది? లోపల ఉన్నటువంటిది ఆత్మ. ఆత్మ శాశ్వతం. పైన ఉండేటటువంటి శరీరము శాశ్వతము కాదు. కానీ లోపల ఉండేటటువంటి ఆత్మయందు దృష్టి ప్రసరించకుండా చేసి ఇదియే శాశ్వతమనేటటువంటి భ్రాంతిని కల్పిస్తుంది అవిద్య. దాన్ని అజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానం కలగడానికి కారణం ఏమిటి? కాలనేమి. విష్ణు సహస్రంలో చెప్పేశారు, కాలనేమి నిహాశౌరిశూరశూర జనేశ్వర. కాలనేమి అంటే కాలం అంటే కాలమును చక్రముతో పోలుస్తారు. అది ఎప్పుడు నడుస్తుంది కాలం. కాలం అంటే స్టాటిక్ అలా ఉండిపోతే దాన్ని కాలం అనరు. కాలం అంటే నడిచిపోవాలి, నడిచి వెళ్ళిపోతుంది. అలా నడిచి వెళ్ళిపోయేటటువంటి కాలమునకు ఆధారం ఏమిటి? దానికి ఒక ఇరుసు ఉంటుంది. చక్రం ఎప్పుడు వెడుతుంది? ఇరుసు ఉంటేనే వెడుతుంది. ఆ ఇరుసు కదలకూడదు, కానీ కాలము కదులుతుంది. కదలని దాన్ని ఆధారము చేసుకుని కదిలేది తిరుగుతూ ఉంటుంది. అలా కదలనటువంటి ఇరుసు కామము. కామం అంటే కోరిక. ఆ కోరికలు పుట్టేస్తుంటాయి. భాగవతంలో 4వ స్కంధంలో చెప్తారు, జీవితం అంటే ఏమిటి? అది కొన్ని కోరికలు. తీరిన కోరికల చేత నీకు కలిగిన సుఖము, తీరని కోరికల చేత కలిగిన దుఃఖము, ఈ రెండింటిని ప్లస్ చేసుకో జీవితం అంతే. అంతే కదా. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధృంచి కట్టాడు, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాషీబాయతు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా ప్రక్రియ చేసి చేయదు
దీని తుళ్ళన సవే శ్రీకాళహస్తీశ్వర. ఎన్ని మాటలు ప్రవర్తించినా సంసారం అనందే ప్రవర్తించాలి, ఎన్ని మాటలు తిన్నా అన్నాయి తినాలి, ఎన్ని మాటలు తిరిగినా 3 అవస్థల్లోనే తిరగాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరుగుతూ ఇది నేను ఇది నేను ఇది నేను ఇది నేను అనుకుంటూ ఉంటాడు. నేను కాదు నేను కాదు నేనేముండను 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 అని చెప్పేస్తుంటుంది. బాల్యాదిశ్యపి జగ్రదావిశితదా సర్వాస్వస్తాస్యపి వ్యావృత్త సనువర్తమానమహవిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి శ్లోకంలో. బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అనేటటువంటి అవస్థల చేత శరీరం మారిపోతూ ఉంటుంది, లోపల ఉన్న ఆత్మ మారదు. అది వసుదేవుడు, లోపల ఆయన ఉన్నాడు. కానీ ఈ కోరికల పుట్ట అయినటువంటి కాముడు కంసుడు నడిపిస్తుంటాడు జీవిత రథాన్ని. సారథ్యం కోరికలు నడిపిస్తుంటాయి. ఏమిటి వీడి జీవితం వీడికి తెలియదు. ఏదో మంచి అమ్మాయి ఒకటి దొరికితే చాలండి పెళ్లి చేసుకోవాలనుంది అని 250 పెళ్లి చూపులు. ఆఖరికి తను చూసేశాను ఈ సంబంధం అన్నది మర్చిపోయి మళ్ళీ 102 అమ్మాయిని చేసేసుకుంటాడు. నాకు తెలుసు అలాంటి కేసు. తను చూశానన్న విషయం మర్చిపోయి మళ్ళీ చూసి ఒప్పుకున్నాడు. పెళ్లి అయిపోయాక అమ్మాయిని చెప్పింది, నీ మొహం ఏడసా, నువ్వు నన్ను చూసి ఒకసారి వద్దన్న వాడివే మళ్ళీ ఒప్పుకున్నావు రా. అప్పుడు ముక్కు మీద వేలేసుకున్నాడు, సంసారం చేశాడు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఆయనకి వేరు విషయం అది. అందుకని అదిగో అంత కష్టపడిపోయి అమ్మాయి చేసుకున్నాడు. అయిపోయిందా? ఓ కొడుకు. సరే కొడుకు పుట్టాడు. వాడేదో బాగా చదువుకోవాలి, వాడికి 98% వచ్చేయాలి, బిడ్స్ పిలానే వచ్చేయాలి, వాడు ఫారెన్ వెళ్ళిపోవాలి, వాడు లక్షలు సంపాదించాలి, వాడు కార్లు ఎక్కేయాలి. అయిపోయిందా? వాడికి ఓ మంచి పెళ్ళం దొరకాలి, వాడికి పాపం వాళ్ళ అమ్మ పెట్టిన కూరలు అవి చాలా ఇష్టం, అలా వండి పెట్టాలి, వాడు తినాలి, వాడు సుఖంగా ఉండాలి. ఉన్నాడు. సరిపోయిందా? ఎప్పుడైనా చేసేసుకుంటాడు. నాకు తెలుసు అలాంటి కేసు. తను చూశానన్న విషయం మర్చిపోయి మళ్ళీ చూసి ఒప్పుకున్నాడు. పెళ్లి అయిపోయాక అమ్మాయిని చెప్పింది, నీ మొహం ఏడసా, నువ్వు నన్ను చూసి ఒకసారి వద్దన్న వాడివే మళ్ళీ ఒప్పుకున్నావు రా. అప్పుడు ముక్కు మీద వేలేసుకున్నాడు, సంసారం చేశాడు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఆయనకి వేరు విషయం అది. అందుకని అదిగో అంత కష్టపడిపోయి అమ్మాయి చేసుకున్నాడు. అయిపోయిందా? ఓ కొడుకు. సరే కొడుకు పుట్టాడు. వాడేదో బాగా చదువుకోవాలి, వాడికి 98% వచ్చేయాలి, బిడ్స్ పిలానే వచ్చేయాలి, వాడు ఫారెన్ వెళ్ళిపోవాలి, వాడు లక్షలు సంపాదించాలి, వాడు కార్లు ఎక్కేయాలి. అయిపోయిందా? వాడికి ఓ మంచి పెళ్ళం దొరకాలి, వాడికి పాపం వాళ్ళ అమ్మ పెట్టిన కూరలు అవి చాలా ఇష్టం, అలా వండి పెట్టాలి, వాడు తినాలి, వాడు సుఖంగా ఉండాలి. ఉన్నాడు. సరిపోయిందా? ఎప్పటికీ సరిపోదు. ఇలా కోరికలతో వెళ్ళిపోతూనే ఉంటుంది. శంకరాచార్యులు వారు వాత పెట్టారు, నీకు పాపం టైం ఎక్కడ ఉంటుందిలేవాయ్, నీకు బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపిన సక్త. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. పాపం నీకు చిన్నప్పుడంతా ఆటలోయ్, యవ్వనం అంతా ఆడవాళ్ళ పిచ్చోయ్, వృద్ధాప్యం అంతా చింతోయ్. నీకు పాపం టైం ఎక్కడుంది భగవంతుడి గురించి ఆలోచించడానికి? పరసే బ్రహ్మణి కోపిన సక్త. అలా ఈ కోరికలు నడిపించేస్తుంటాయి రథాన్ని, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఖరికి ఎప్పుడో అప్పుడు చూస్తాడు ఆయన, ఇన్ని శ్వాసలని టైము. ఆ శ్వాసలు అయిపోతాయి, ఆయన లేచి వెళ్ళిపోతాడు. ఇది పడిపోతుంది, తీసుకెళ్ళి అవతల పారేస్తాడు, దరిద్రం వదిలిపోతుంది అక్కడితో. అందుకని గజేంద్ర మోక్షంలో చెప్పేస్తారు పోతన గారు, ఎక్కడి నుంచి వస్తుంది మృత్యువు, ఎక్కడి నుంచో వస్తుంది అని చెప్పి అక్కడే ఉంటుంది. ఆ నీళ్లలోనే, ఆ సంసారంలోనే కాలస్వరూపంగా నీటిలోంచి వచ్చేస్తుంటుంది కింద నుంచి. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి హరాదు రుడిసి పట్టే అంటారు. సంసారాంతర్గతంగా వచ్చి పట్టేసుకుంటుంది, అక్కడతో అయిపోతుంది సంసారం. అందుచేత అదిగో ఆ కంసుడు తీసుకెడుతున్నాడు. లోపల ఉన్న ఆత్మ నేను, ఇది నేను కాదని తెలిసిన రోజున నీ బతుకు అయిపోయిందిరా అంది అశరీరం అని వేదనికి చెప్పింది. ఏనాడు ఆత్మ నేనని తెలుసుకున్నావో సంసారమునందు నీకు భ్రాంతి లేదు, ఇది వేదం చెప్పింది. ఇలా చెప్తే